టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అందుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నటిగా తనదైన శైలిలో దూసుకుపోతుంది. వరుస సినిమాలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఊహించని విధంగా రియాక్ట్ అవుతూ హాట్ టాపిక్గా నిలుస్తుంది. అసలు ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలు గ్లామర్ ఫీల్డ్లోకి రావాలంటే చాలా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఎంతోమంది భామలు సినిమాల్లో, షోలలో సందడి చేస్తున్నారు. వారిలో కొందరు స్టార్లుగానే మారిపోయారు. అలాంటి వారిలో యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఒకరు. అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షోతో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైపోయింది. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుసగా షోల మీద షోలు చేస్తూ వచ్చింది. అనసూయ ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన రీతిలో హవా చూపింది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం అనసూయ టెలివిజన్ రంగానికి, యాంకరింగ్కు పూర్తిగా దూరమైపోయింది. చాలా కాలం పాటు బుల్లితెరపై సత్తా చాటిన అనసూయ ఈ మధ్య కాలంలో మాత్రం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ ఏడాది మైకేల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది మాత్రం వరుసగా రంగమార్తాండ, విమానం, పెద్దకాపు 1, ప్రేమ విమానం వంటి మూవీలలో అదిరిపోయే పాత్రలను చేసి మంచి మార్కులు కొట్టేసింది. చాలా ఏళ్ల పాటు ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మాయ చేసిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు కూడా తెలుగు, తమిళం, మలయాళ భాషలో నటిస్తోంది. ప్రస్తుతం అనసూయ హరిహర వీరమల్లు, పుష్ప 2 వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అలాగే తమిళంలో ఫ్లాష్ బ్యాక్ సహా కొన్ని సినిమాలు చేస్తుంది. ఇలా పలు భాషల చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఏమాత్రం బ్రేకులు లేకుండా సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తెలుగు భామలు పెద్దగా అందాల ఆరబోతకు ముందుకు రారన్న టాక్ ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు చాలామంది గ్లామర్ షోతో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు. అందులో అనసూయ భరద్వాజ్ పేరు ముందే చెప్పుకోవాలి. అనసూయ భరద్వాజ్ నిత్యం హాట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో తన గ్లామర్తో సంచలనం సృష్టిస్తోంది. పెళ్ళై 2 పిల్లలు ఉన్నా కూడా అనసూయ ఇలా గ్లామర్ షో చేయడం చాలామందికి నచ్చడం లేదు. అనసూయ గారు, మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. మీది క్యూట్ ఫ్యామిలీ, బట్ మీరు కొన్ని మార్చుకోవాలి. మీ పిల్లల డ్రెస్ కంటే మీ డ్రెస్సెస్ చాలా చిన్నగా ఉంటున్నాయి. మీ ఫ్యాన్స్గా మేము హట్ అవుతున్నామండి అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఆంటీ అని కూడా ఆమెపై మండిపడుతున్నారు. అయితే ఎవరిని కామెంట్స్ చేసినా, ఎలాంటి మాటలు అన్నా అనసూయ మాత్రం గ్లామర్ షో తగ్గించడం లేదు. రోజు రోజుకి అందాల వేడి పెంచుతుంది. గ్లామర్ లెవెల్ డోస్ మరింత పెంచుతుండడంపై కొందరు మండిపడుతున్నారు కూడా. అయితే అనసూయ ఇలా చేయడం వెనక కారణం తన ప్రొఫెషన్ అని అంటుంది. గ్లామర్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎక్స్పోజింగ్ చేయడం తప్పదు. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా అలా చేయాల్సి వస్తుందని అనసూయ తన సన్నిహితులతో చెప్పుకుంటుందట. ప్రస్తుతం ఎక్కువగా కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలి అంటే తప్పనిసరిగా అందాలు ఆరబోయాల్సిందేనని అనసూయ అంటుంది. ఓసారి ఆమె చేసిన టీవీ కార్యక్రమాలను, అందులోని అసభ్య మాటలను, చేష్టలను ఫోటోలతో సహా పోస్టులు చేశారు. మీరు చేసే టీవీ కార్యక్రమాల్లో అసభ్యత లేకుండా చూసుకోండి అంటూ విమర్శలు చేశారు. ఈ ట్రోలింగ్పై వరుస ట్వీట్లతో అనసూయ స్పందిస్తూ, నా సోషల్ మీడియా అకౌంట్లో ఇంత చెత్త చేరుతుందని ఊహించలేదు. క్లీన్ చేయలేనంత పేరుకుపోయింది. నేను పిరికిదాన్ని కాదు. అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇకపై నన్ను, నా కుటుంబాన్ని కించపరిచే ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తా. స్క్రీన్షాట్లు తీసి పోలీసుల దృష్టికి తీసుకెళ్తా. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మరీ నన్ను ట్రోల్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అనసూయ. బాడీ షేమింగ్ చేస్తూ అనసూయకు వ్యతిరేకంగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిజానికి అనసూయ విషయంలో ఇలాంటివి కొత్తగా జరుగుతున్నవేమీ కావు. గతంలో ఆమె తన మీద జరుగుతున్న ట్రోలింగ్పై సైబర్ క్రైమ్ను కూడా ఆశ్రయించింది. కొందరిపై కేసులు నమోదైనట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ వివాదానికి తాను ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్లు మీడియా ముందే ఓ కీలక ప్రకటన చేసింది అనసూయ. ఇకపై అనవసరమైన విషయాలలో తలదూచినని చెప్పింది. అయితే తనకు సంబంధం లేకుండా చాలా విషయాలలో తన పేరు ఉపయోగిస్తున్నారని అనసూయ పేర్కొంది. పొలిటికల్, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది టార్గెట్ చేయడానికి నా పేరు వాడుకుంటున్నారని ఆమె వాపోయింది. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నా జీవితం. నాకు నచ్చినట్లు ఉంటా. నా దారిలో నేను వెళ్తాను అని అనసూయ చెప్పుకొచ్చింది. నేను కూడా ఒక మహిళనే. నాకు ఒక కుటుంబం ఉంది. నాకు పిఆర్ టీం లేదు. ఏదైనా డైరెక్ట్గా నేనే సమాధానం చెప్తాను. నన్ను ప్రోత్సహించాలని లేకపోతే నా నుంచి దూరంగా ఉండండి. అంతేకాని నాకు సంబంధం లేని విషయాలలోకి నన్ను లాగొద్దు. నేను నా ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నా అంటూ అనసూయ తన ట్విట్టర్లో తెలిపింది.
తన ఏజ్ షేమ్ చేస్తూ ఆంటీ అని పిలిస్తే పోలీస్ కేసులు పెడతానని వార్నింగ్ ఇచ్చిన అనసూయ అంత పని కూడా చేసింది. సోషల్ మీడియాలో అనసూయని ఆంటీ అని ట్రోల్ చేస్తూ కొందరు అసభ్యకర రీతిలో కామెంట్స్ చేస్తుంటారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అయినా కొందరు నెటిజన్లు ఆంటీ అంటూ వేల కొద్దీ ట్వీట్లు చేశారు. ఆమెను ఆన్లైన్లో ఇబ్బంది పెట్టారు. వద్దన్నా కొద్దీ ట్వీట్ల వర్షం కురిపించారు. ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ను జాతీయ స్థాయిలో ట్రెండ్ చేశారు. తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాసెస్ మొదలైంది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేసు పెట్టద్దు అనుకున్నాను, కానీ చేయాల్సింది చేయక తప్పలేదు. సపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ అధికారులకు థ్యాంక్స్. అప్డేట్స్ ఇస్తుంటాను. మీరు ఊహించని దానికంటే పెద్దది అంటూ కంప్లీట్ స్క్రీన్ షాట్ని ఆ మధ్య షేర్ చేసింది అనసూయ. ఇక ఈ అమ్మడి పర్సనల్ విషయానికి వస్తే భూదాన్ ఉద్యమం జరిగిన గడ్డ మీద పుట్టింది అనసూయ. పోచంపల్లి గ్రామంలో ఈ అమ్మడు పుట్టింది. 100 గడపల ఇల్లు నల్గొండ జిల్లాలో ఎవరికైనా ఉంది అంటే అది అనసూయ ఫ్యామిలీ ఇల్లు. ఆ ఇంటిలో 100 మందికి భోజనం పెట్టిన ఇల్లు వాళ్ళది. భూదాన్ ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలను నిలబెట్టింది అనసూయ పుట్టినిల్లే అని రజాకాస్ మూవీ దర్శకుడు యాటా సత్యనారాయణ ఓ సందర్భంలో తెలిపారు. ఇక అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం 2 పిల్లలతో సంతోషంగా ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా విహారయాత్రలకు వెళ్తుంటుంది. ఇక ఈ మధ్య అనసూయ అందాల డోస్ మరింత పెంచుతూ బికినీలో కూడా దర్శనమిస్తూ అందరికీ షాక్ ఇస్తుంది. అనసూయ ఏది చేసినా ఇటీవల కాలంలో హాట్ టాపిక్గానే మారుతుంది.